హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఏఈ గ్రూప్ 4 అదర్ గ్రూప్ 2 అదర్ ఏడబ్ల్యూఈపిఎల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ ఫోకస్ ఆన్ ఏపీ అనే వీడియోస్లో కరెంట్ డేటా, కరెంట్ అఫైర్స్తో పాటు ఏపీకి సంబంధించి కొన్ని సబ్జెక్ట్ కూడా నేను చేయబోతున్నాను. సబ్జెక్టు అంటే ఇంపార్టెంట్, ఎక్కడైతే డిఫికల్ట్ మ్యాటర్స్ ఎగ్జామ్ క్వశ్చన్స్ వచ్చే ఉంటాయి అది కూడా. దాంట్లో భాగంగా మనం ఈరోజు ఈ ఫోకస్ ఆన్ ఏపీ ఆల్రెడీ చాలా వీడియోస్ చేసి ఉన్నాం మనం. ఇవి చాలా ఇంపార్టెంట్, మీరు నోట్స్ రాసుకోండి. లేదంటే మా స్టూడెంట్స్ అయితే ఎలాగ పీడిఎఫ్ ఇస్తాను నేను 1 మంత్కి ఒకసారో 2 మంత్స్కి ఒకసారో ఈ 2022 అంతా కూడా పీడిఎఫ్లు ఇచ్చేస్తూ ఉంటాను మా స్టూడెంట్స్. కరెంట్ అఫైర్స్ కూడా, ఈ కరెంట్ అఫైర్స్ ఏపీకి సంబంధించి కూడా దీంట్లో మీకు చేస్తున్నాను. సో అదేవిధంగా సబ్జెక్ట్ కూడా, సో అర్థం కాని సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఏపీకి సంబంధించి ఏ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తున్నాయి, అటు గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 కానీ ఏఈ కానీ, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియోస్. ఇవన్నీ కూడా ఫోకస్ ఆన్ ఏపీ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ కూడా దీంట్లో కల్పిస్తున్నాను. ఓకేనా? మరి ఈ వీడియోస్లో రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి కలిసి ఆయన గోడు వెళ్ళబోసుకున్నారు. సో ఏపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, అదేవిధంగా పోలవరానికి సంబంధించి ముఖ్యంగా న్యూ రివైజ్డ్ డేటా ఇచ్చారు. ఆయన కాస్ట్ ఎంత అవుతుందనేది 55,657 కోట్లట న్యూ కాస్ట్ రేషియో అనమాట. ఇది ఇంతకుముందు 2014లో 14,000 కోట్ల చిల్లర ఉండేదన్నమాట. అది ఇప్పుడు రివైజ్ అయ్యింది. పోలవరం సెక్షన్ 90లో నేషనల్ స్టేటస్ ఇస్తామని చెప్పారు వాళ్ళు. సెక్షన్ 90 ప్రకారం పోలవరం జాతీయ హోదా లభించింది అనమాట. దాని ప్రకారం 55,657 కోట్లు పోలవరానికి అవుతుందన్నమాట. మరి దీన్ని కన్సిడర్ చేయమని అడిగారు. చూడాలి కదా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందో. సో యాజ్ పర్ లేటెస్ట్ గవర్నమెంట్ ప్రకారం, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ప్రకారం రివైజ్డ్ మనకి కాస్ట్ రేషియో ఎంత వస్తుంది పోలవరం 55,657 కోట్లు. అదేవిధంగా ఈయన పాత బకాయిలు కూడా ఉన్నాయి, అది కూడా చెప్పారు. 2014 జూన్ నుంచి 2015 మార్చ్ 31 వరకు రెవెన్యూ డిఫిసిట్ 16,078.76 కోట్లు. ఇది కూడా చాలా ఇంపార్టెంటే. ఇది ఇంకా పోర్చలేదు, ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు. సో మిగతావి కొన్ని రావాల్సి ఉన్నాయి, కొన్ని బిల్స్ పెండింగ్లో, అవన్నీ కలుపుకుంటే 22,000 కోట్లు అవుతుంది. ఈ రెవెన్యూ డిఫిసిట్ మాత్రం ఈ పీరియడ్కి 16,078.76 కోట్లు. మరి అది కూడా పెండింగ్లో ఉంది, అది కూడా రిలీజ్ చేయమని అడిగారు. అదేవిధంగా మనం ఈ వీడియోస్లో చూస్తే మనకి ఆయన ఇంకా ఏపీ గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. దాంట్లో ముఖ్యంగా మనకి 58.32% పాపులేషన్ ఉంది విభజన చట్టంలో. ఆ 58.32 పాపులేషన్ ఏపీకి వచ్చింది. తెలంగాణకి ఏమో పాపులేషన్ మనం చూస్తే 41.68% వచ్చింది. అయితే ఏపీకి 58.32 పాపులేషన్కి రెవెన్యూ మాత్రం షేర్ 45% వచ్చింది. అదే 41.68% ఉన్న తెలంగాణకి రెవెన్యూ షేర్ 55% వచ్చింది అని ఆయన కోట్ చేశారనమాట పిఎం దగ్గర. సో కోట్ చేశారు. కాబట్టి ఏపీ లాస్ అయింది మన విభజన పరంగా, దాన్ని మీరు పూడ్చండి అని చెప్పడం జరిగిందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. 58.32% పాపులేషన్ ఉన్న ఏపీకి రెవెన్యూ షేర్ ఎంత వచ్చింది అంటే 45%. 41.68% పాపులేషన్ షేర్ ఉన్న తెలంగాణకి 55% రెవెన్యూ షేర్ వచ్చిందని ఆయన మనం ఓటకిచ్చడం జరిగింది. అలాగే 2014-17 మనకి ఈ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏపీ జనకో తెలంగాణకు కరెంటు సరఫరా చేసింది. ఆ బకాయిలో 6,284 కోట్లు. అది ఇంతవరకు తెలంగాణ ఇవ్వలేదు కాబట్టి అవి కూడా మీరు ఇచ్చేటట్టు ఆర్డర్ పాస్ చేయండి అని చెప్పి మనకి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అదేవిధంగా మనం చూద్దాం ఒకసారి. ఆయన విభజన గురించి అడిగారు కాబట్టి దాని మీద కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ వీడియో చేస్తున్నాను మీకు. ఈ విభజన చట్టంలో 13 షెడ్యూల్స్, 12 పార్ట్స్, 108 సెక్షన్స్ ఉన్నాయి అన్నమాట. 108 సెక్షన్స్ ఉన్నాయి విభజన చట్టంలో ఉండేవి. 13 షెడ్యూల్స్, 12 పార్ట్స్, 108 సెక్షన్స్ ఉన్నాయి. దాంట్లో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ షెడ్యూల్స్లో 12-13 షెడ్యూల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే వీటి గురించి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ 12-13 షెడ్యూల్స్ ఈ వీడియోలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు. దాంట్లో భాగంగా 12వ షెడ్యూల్ తీసుకున్నాం అనమాట. ఈ 12వ షెడ్యూల్లో నెంబర్ 1 కోల్ గురించి, బొగ్గు. ఈ మధ్య బొగ్గు న్యూస్లోకి వచ్చింది 2 రాష్ట్రాల్లో. ఆంధ్రప్రదేశ్లో బొగ్గు నిల్వలు తగ్గిపోయాయని, పవర్ ఆగిపోతుంది, తక్కువ ఉందని, అంధకారంలోకి వెళ్ళిపోతుందని, మనకి ఈ కోవిడ్ మూలంగా ఈ బొగ్గు నిల్వలు 1-2 డేస్కి సరిపడగా ఉన్నాయని న్యూస్లోకి వచ్చింది. కాబట్టి
బొగ్గు గురించి కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇది చేస్తున్నాను మీకు. 2 రాష్ట్రాల్లో కూడా కోల్, ఈ కోల్కి సంబంధించి 12వ షెడ్యూల్లో ఉంది. విభజన చట్టంలో 12వ షెడ్యూల్లో దీనికి సంబంధించి ఉంది, కోల్కి సంబంధించి ఉందన్నమాట. సో ఈ కోల్లో మనకి ఉమ్మడిగా ఉన్నప్పుడు సింగరేణి కాలరీస్ లిమిటెడ్, సింగరేణి కంపెనీ అనమాట. ఇది ఉమ్మడిగా ఉన్నప్పుడు ఉమ్మడిది, మరి విడిపోయిన తర్వాత దీని పరిస్థితి ఏంటి? ఈ 12వ షెడ్యూల్ ప్రకారం విభజన చట్టంలో సింగరేణి ఈక్విటీ అంటే సింగరేణి కంపెనీలు షేరు 51% తెలంగాణ గవర్నమెంట్కి ఉంది, 49% సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. మరి ఆంధ్రప్రదేశ్కి ఏముంది? నో షేర్. ఏపీ హ్యాస్ నో షేర్. అకార్డింగ్ టు 12th షెడ్యూల్ కోల్ అంటే సింగరేణి కంపెనీ లిమిటెడ్, సింగరేణి కంపెనీ లిమిటెడ్లో సింగరేణి కాలరీస్ అంటాం, దాంట్లో ఏపీకి షేర్ ఎంత అనిచ్చి 51, 49, 59 నో షేర్ అంటాడు. నో షేర్. ఏపీకి దీంట్లో షేర్ లేదనమాట. అదేవిధంగా మరి షేర్ లేదు కరెక్టే, ఎగ్జిస్టింగ్ కోల్ లింకేజెస్ ఉంటాయి, అంటే అప్పటికే కోల్ సరఫరా చేస్తూ ఉంటాయి. ఇప్పుడు అటు కడప కానీ ఇటు విజయవాడ ధర్మల పవర్ స్టేషన్ నార్ల తాతారావు కానీ, మరి అవి ఎగ్జిస్టింగ్ కోల్ లింకేజెస్ అంటారు వాటిని. అవి సింగరేణి కంపెనీ కాలరీస్ లిమిటెడ్, ఎస్ఎస్సిఎల్ అంటే సింగరేణి కంపెనీ కాలరీస్ లిమిటెడ్, వీళ్ళు కంటిన్యూ వితౌట్ ఎనీ చేంజ్. అంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు ఎలా అయితే ఆ ఎగ్జిస్టింగ్ కోల్ లింకేజెస్ ఉన్నాయో అవి కంటిన్యూ అయిపోతాయి, దాంట్లో మార్పు ఉండదు. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కోల్ లింకేజెస్ ఫర్ ఎస్ఎస్సిఎల్ విల్ కంటిన్యూ వితౌట్ ఎనీ చేంజ్ అనమాట, కంటిన్యూ అవుతాయి. అలాగే న్యూ కోల్ లింకేజెస్ ఏమైనా ఉంటే, అంటే కొత్త న్యూ ఏమైనా ఉంటే అవి అలాట్ చేయాలంటే ఆయా రాష్ట్రాలకు, 2 రాష్ట్రాలకు కూడా యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ, అది టైం టు టైం నిర్ణయం తీసుకుంటుంది. సో కొత్త ఇవి ఏమైనా కోల్ బ్లాక్స్ ఉంటే అవి ఎవరికి అలాట్ చేయాలో, ఎన్ని అలాట్ చేయాలో టైం టు టైం నిర్ణయం తీసుకునేది ఎవరు? కేంద్ర ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, మరి తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వము అంటాడనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది, కేంద్రానికి రాష్ట్రానికి ఏమి సంబంధం లేదు, ఎందుకంటే కోల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోది. ఓకేనా? సో అది చాలా ఇంపార్టెంట్, గ్రహించాలి మనం. అలాగే ఆయిల్ అండ్ గ్యాస్, ఈ అలోకేషన్ అనేది 2 రాష్ట్రాలకి డిస్ట్రిబ్యూషన్ కానీ ఆయిల్ విల్ కంటిన్యూ యాజ్ పర్ పాలసీ గైడ్లైన్స్ డిసైడెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఆయిల్ అండ్ గ్యాస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్దే. సెంట్రల్ గవర్నమెంటే ఆ పాలసీ కానీ గైడ్లైన్స్ కానీ టైం టు టైం ఎవరికి ఎంత డొమెస్టిక్ ఎంత అలాట్ చేయాలనేది వాళ్ళే డిసైడ్ చేస్తారనమాట. అలాగే పవర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏపీ జెన్కో ఇది స్ప్లిట్ అయిపోయింది. స్ప్లిట్ అయినప్పుడు ఎలా స్ప్లిట్ అయింది ఏపీ జెన్కో పవర్? బేస్డ్ ఆన్ జియోగ్రఫికల్ లొకేషన్. ఎవరు బౌండరీ పరిధిలో ఉంటే వాళ్ళదే అనమాట, ఏ బౌండరీ పరిధిలో ఉంటే వాళ్ళదే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏపీ జెన్కో ఏ విధంగా స్ప్లిట్ అయింది? ఎవరు బౌండరీ పరిధిలో ఉంటే వాళ్ళదే అనమాట. ఓకేనా? ఆ విధంగా ఇప్పుడు తెలంగాణ బౌండరీ పరిధిలో ఉండేది తెలంగాణ జెన్కో, ఆంధ్ర జెన్కో అనమాట. బౌండరీస్ సరిహద్దు ఆధారంగా పవర్ ఆ జెన్కోని డివైడ్ చేశారు. అలాగే పీపీఏ, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ అంటాం. పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ ఇవి డిస్కిమ్స్, అంటే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్, ఈస్టర్న్ పవర్ డిస్కిమ్స్ లిమిటెడ్, సెంట్రల్ పవర్, నార్థర్న్ పవర్ అని ఉన్నాయి, 4 ఉన్నాయి మొత్తం, 2 తెలంగాణ 2 ఆంధ్ర. ఆ డిస్కిమ్స్ ఒప్పందం కుదుర్చుకుంటాయి అనమాట, దాన్ని పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ అంటారు. అవి విల్ కంటిన్యూ. ఈ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా విభజన తర్వాత కూడా కంటిన్యూ అవ్వాలి అని ఉంది చట్టంలో. ఓకేనా? అలాగే ఏపీఈఆర్సి అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇది విడిపోయిన తర్వాత జాయింట్ కమిషన్గా మారిపోద్ది. ఫంక్షన్ యాజ్ ఏ జాయింట్ టీఆర్సీ, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ జాయింట్గా. కానీ ఇప్పుడు ఎంతకాలం? నాట్ ఎక్సీడింగ్ 6 months. ఇది ఇంపార్టెంట్, ఇవే ఇస్తాడు. ఇప్పుడు ఏపీఈఆర్సీ ఆఫ్టర్ బైఫర్కేషన్ యాక్ట్స్ యాజ్ ఏ జాయింట్ టీఆర్సీ నాట్ ఎక్సీడింగ్ అంటాడు. ఏ 1 year, బి 6 months, సి 2 years, డి 5 years అంటాడు. 6 months. ఆ తర్వాత ఓన్గా ఇద్దరు మనకి ఏర్పాటు చేసుకోవాలి, సొంత ఈఆర్సీని ఏర్పాటు చేసుకోవాలి. ఓకేనా? అదేవిధంగా మనకి స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ షల్ ఫంక్షన్ ఫర్ బోత్ స్టేట్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ నాట్ ఎక్సీడింగ్ 2 years. స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్, లోడ్ డిస్పాచ్ అంటే పవర్ లోడ్ డిస్పాచ్ అనమాట. ఈ పవర్ లోడ్ డిస్పాచ్ సెంటర్స్ అన్నీ కూడా మనకి షల్ ఫంక్షన్ బోత్ స్టేట్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ నాట్ ఎక్సీడింగ్ 2 years. ఇక్కడ 2 years ఇది ఇస్తాడు, 2 years, 6 months, 1 year అని.
ఆ తర్వాత ఇది ఏమవుతుంది, కొత్తగా మనకి పవర్ లోడ్ ఫ్యాక్టర్ డిస్పాచ్ సెంటర్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఏపీ తెలంగాణ ఎవరు పవర్ లోడ్ ఫ్యాక్టర్ డిస్పాచ్ సెంటర్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకుని ఆ సమయంలో ఆ రెండు కూడా ఆర్ఎల్టీసీకి వెళ్తారు, రీజనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్కి వెళ్ళిపోతుంది. బెంగళూరులో ఉంది అది. వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు రెండు స్టేట్స్కి సంబంధించి. రీజనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ బెంగళూరు వాళ్ళు కంట్రోల్ చేస్తారనమాట. ఇది బిల్లులో ఉంది మనకి. ఓకేనా? సో అదేవిధంగా మనం చూస్తే ఇంటర్ ట్రేడ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ లైన్స్, ఇంటర్ స్టేట్ అంటే కరెంట్ లైన్స్ ఉంటాయి కదా, అవి ఎలా పంచుకోవాలి మరి? కరెంట్ లైన్స్ అంటే ఎవరు బౌండరీ పరిధిలోకి వస్తే వాళ్ళదే కంట్రోల్ అనమాట, వాళ్ళ జ్యూరిడిక్షన్లోకి వస్తుంది. అంటే తెలంగాణ పరిధిలోకి వచ్చే కరెంట్ లైన్ తీగలన్నీ వాళ్ళవే, ఆంధ్ర పరిధిలోకి వచ్చేవన్నీ ఆంధ్రవి అనమాట. అది టెరిటోరియల్ ఏరియా పెట్టి పంచుకున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సో జనకో అంతే, ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ కూడా అంతే అనమాట. ఓకేనా? సో ఇది వెరీ ఇంపార్టెంట్. అలాగే పవర్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ స్టేషన్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ పవర్ ఉంటుందిగా, ఆ డిస్ట్రిబ్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్ పవర్ స్టేషన్స్ ఉంటాయి, దాని నుంచి పవర్ ఎలా పంచుకోవాలంటే ఇది ఇంకా ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ కన్సెప్షన్ పాస్ట్ 5 years. మరి పాస్ట్ 5 years కన్సెప్షన్ అన్నాడు, అది పాపులేషన్ కాదు, కన్సెప్షన్ తీసుకుంటే ఉమ్మడి ఆంధ్రాలో హెడ్ క్వార్టర్ ఏది? హైదరాబాద్. కాబట్టి హైదరాబాద్ క్యాపిటల్ కాబట్టి 1 కోటి మంది జనాభా కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కన్సెప్షన్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? హైదరాబాద్, తెలంగాణకి. కాబట్టి తెలంగాణకి ఎక్కువ పవర్ పోయింది. ఆ విధంగా ఆంధ్ర కాస్త పవర్ లాస్ అయింది. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పవర్ స్టేషన్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే పవర్ డిస్ట్రిబ్యూషను రెండు రాష్ట్రాల మధ్య ఎలా పంచారు? నాట్ పాపులేషన్, నాట్ బౌండరీస్, నాట్ ఫ్యాక్టరీస్, బేస్డ్ ఆన్ కన్సెప్షన్, వినియోగం ఆధారంగా. అది పాస్ట్ 5 yearsకి వెళ్ళారు. ఇప్పుడు అది పాస్ట్ 5 years కూడా వెళ్ళవసరం లేదు. ఎందుకంటే క్యాపిటల్ సిటీ, ఇంత పెద్ద సిటీ హైదరాబాద్ కాబట్టి దేశంలోనే 6వ పెద్ద సిటీ, పవర్ కన్సెప్షన్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాక్టరీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఆబ్వియస్లీ తెలంగాణకి ఎక్కువ పవర్ వెళ్ళింది. ఆ విధంగా ఆంధ్ర లాస్ అయిందనమాట. ఓకేనా? అదేవిధంగా 13 షెడ్యూల్ చూద్దాం. 12 షెడ్యూల్ చెప్పాను మీకు. మనకి కోల్ చెప్పాను, గ్యాసు, అలాగే పవర్, ఇవి మనకి 12 షెడ్యూల్లో వస్తాయి. ఇప్పుడు 13 షెడ్యూల్ ఏంటి అంటే ఇది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్లో ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ చూద్దాం. నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్స్టిట్యూషన్ స్థాపిస్తామని చెప్పారు ఏపీలో. అది 1 IIT స్థాపిస్తా ఉన్నారు, 1 IIM స్థాపిస్తా ఉన్నారు, 1 NIT స్థాపిస్తా ఉన్నారు, 1 IISER ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అంటాం, ఇది స్థాపిస్తామని చెప్పారు. 1 సెంట్రల్ యూనివర్సిటీ, అలాగే 1 AIIMS ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, 1 పెట్రోలియం యూనివర్సిటీ, అలాగే 1 IIIT, 1 అగ్రికల్చరల్ యూనివర్సిటీ. ఇవన్నీ కూడా మనకి 13 షెడ్యూల్లో ఉన్నాయన్నమాట, అన్ని ఇన్స్టిట్యూషన్స్. సో ఇన్స్టిట్యూషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా 13 షెడ్యూల్. ఇవన్నీ కూడా ఒక వీడియో కూడా చేశాను, ఎస్టాబ్లిష్ అయినవన్నీ కూడా, బిల్లులో ఉన్నవన్నీ కూడా చాలా చేశాను. అలాగే ట్రైబల్ యూనివర్సిటీ బోత్ స్టేట్స్, ఇంతకుముందు అన్నీ ఒక 1, ఇంతకుముందు అంతా ఇదంతా ఏపీనే, తెలంగాణకి లేవు ఇవన్నీ ఇవ్వడు, ఓన్లీ ఏపీ. బట్ ఇక్కడ ట్రైబల్ యూనివర్సిటీ మాత్రం బోత్ స్టేట్స్ ఇస్తా అన్నారు. రెల్లి విజయనగరంలో పెడతా అన్నారు, ఇక్కడ వరంగల్లో పెడతా అని చెప్పారనమాట. సో ట్రైబల్ యూనివర్సిటీ బోత్ స్టేట్స్కి ఇస్తా అని చెప్పారు. అలాగే హార్టికల్చర్ యూనివర్సిటీ తెలంగాణకి ఇస్తున్నారు, ఆంధ్రాకి ఉంది తాడేపల్లిగూడెంలో, అక్కడ తెలంగాణకి ఇస్తా అన్నారు. న్యూ పోర్టు దుగరాజపట్నం, కొత్త పోర్టు ప్రకాశం జిల్లాలో దుగరాజపట్నం ఏర్పాటు చేస్తా అని చెప్పారు. అలాగే NIDM నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, NIDM నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏపీలో పెడతామని చెప్పారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇన్ని ప్రామిస్ చేస్తారు చూడండి. అలాగే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఖమ్మంలో, తెలంగాణ ఇప్పుడు మహబూబాబాద్ వస్తుంది, బయ్యారం, అక్కడ మనకి అప్పుడు ఖమ్మం ఇప్పుడు మహబూబాబాద్ ఒక స్టీల్ ఫ్యాక్టరీ పెడతా అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో కూడా స్టీల్ ప్లాంట్ పెడతా అన్నారు, ఇప్పటికి వచ్చి లేదు. అలాగే గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు, దీనికి IOC కానీ HPCL కానీ ఏదైతే అది. సో వితిన్ 6 monthsలో అపాయింటెడ్ డే వితిన్ 6 months గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేస్తున్నారు, అది లేదు. అదేవిధంగా మనం చూస్తే ట్రైబల్ యూనివర్సిటీ అయిపోయింది, గ్రీన్ ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ అయిపోయింది. వైజాగ్ చెన్నై కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్ అనమాట, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నారు, ఇది పోయింది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేషనల్ మనకి మేజర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థాయిలో డెవలప్ చేస్తామని చెప్పారు,
అది పోయింది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఎక్స్పాన్షన్ ఆఫ్ పోర్ట్స్ అంటే ఇది ఎయిర్పోర్ట్స్, ఇది పోర్ట్స్ అంటే మళ్ళీ ఎయిర్పోర్ట్స్ అనమాట. ఓకే, అలా ఎన్టీపీసీ 400 మెగావాట్స్ పవర్, ఇది తెలంగాణకి అనమాట. ఇప్పుడు దామచర్లలో పెట్టుకుంటున్నారు తెలంగాణ 4,000 మెగావాట్లు ఎన్టీపీసీ ఇనిషియేట్ చేస్తుంది. సో ఇది ఓన్లీ తెలంగాణకి, నాట్ ఆంధ్ర. అదేవిధంగా రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఒకటి పెడతా ఉన్నారు తెలంగాణకి, నాట్ ఆంధ్ర. కానీ రైల్ అండ్ రోడ్ కనెక్టివిటీ టు న్యూ క్యాపిటల్స్, కొత్త క్యాపిటల్కి రైల్ రోడ్ కనెక్టివిటీ ఉండాలి. అది కొత్త క్యాపిటల్ టు హైదరాబాద్ కూడా ఉండాలని చెప్పారు బిల్లో. మెట్రో రైలు, మెట్రో దగ్గర రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైల్వే జోన్ కూడా విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు, రైల్వే జోన్ విశాఖపట్నం. సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉన్నాయంటే 13వ షెడ్యూల్ ఉన్నాయి. సో 12వ షెడ్యూలు, 13వ షెడ్యూలు ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలాగే మనకి ఇన్స్టిట్యూషన్స్. అక్కడ పోతే శక్తి వనరులు, కోలు, ఆయిల్, నేచురల్ గ్యాస్, పవర్, శక్తి ఏమో 12వ షెడ్యూల్, ఇన్స్టిట్యూషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమో 13వ షెడ్యూల్. సో 12వ షెడ్యూల్, 13వ షెడ్యూల్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో మళ్ళీ మనం ఇంకొక కొత్త విషయంతో ఈ ఫోకస్ అనే మీద వద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని అందరికీ పాస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. విల్ గెట్ మోర్ బెనిఫిట్. కరెంట్ అఫైర్స్ అన్ని కూడా డిఫరెంట్గా ఉంటాయి మన రూపాయి ఛానల్లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్.